రారా బయటికి. ఏం కావాలి? ఏం కావాలా? రాజాగారు కావాలి. వాడు ఇక్కడ లేడు. అబద్ధం చెప్పావంటే నీ డొక్క చించి డోలు కట్టి డమడమలాడి చేస్తానే అనుకున్నావేటో. మగవాడైతే పైకి చూసుకో, వెళ్ళి చూడు. నీకోసం ఎవరు వచ్చారు? నువ్వు దాక్కోవాలి. లైన్ కట్టాలి, లైన్ లైన్. మీరన్నా చెప్పండి రా, లేకపోతే అనవసరంగా చెడిపోయి కష్టాల్లో పడిపోతారు. తెలీదు. తెలీదా? సరే చూద్దాం, ఎక్కడ పోతాడో చూద్దాం. రాకాగాన్ని ఫాలో చేసింది నీవేనా? అవును నేనే. వాడెక్కడ? ఏ రాకా, వీడిని కత్తికో కన్నా చీల్చి పారేయాలి. వాడిని ఎందుకు చంపుతావు? వీడు నా తండ్రిని చెల్లెల్ని హత్య చేసి ఇక్కడ పారిపోయి వచ్చాడు. యు మీన్ మర్డర్? ఇట్ ఈస్ ఎ గేమ్ ఫర్ us. గేమ్? ఈ రోజుతో మీ ఆట కట్టిస్తాను. శభాష్, సింహం పిల్లని చెప్పినారు నీకు. అయితే ఈ రోజు నీవు మా చేతుల్లో సఫా. మీరు ఆ గుర్రాల మీద వెళ్ళండి, ఎప్పుడు వస్తాను. ఆ రోజు నేను నిన్ను కాపాడాను, ఇప్పుడు నువ్వు నన్ను కాపాడావు. వంతుకు వంతు తీరిపోయింది.
కానీ ఒకటి గుర్తుంచుకో, నా చేతికి చిక్కిన పగవాడిని తప్పించావు. మళ్ళీ వాడు నా చేతికి దొరికేంత వరకు వాడితో పాటు నువ్వు నా శత్రువే. నేను రావద్దన్నానుగా, ఎందుకు వచ్చావు? నువ్వు రాక నేను రాకపోతే ఎలా? నేను చూడకపోతే నాకు నిద్ర పట్టడం లేదు. సరే, వచ్చావు చూసావు, ఇక వెళ్ళి నిద్ర. నేను ఒక్కదాన్ని వెళ్ళను, నిన్ను కూడా తీసుకెళ్ళి మా అన్నయ్యకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేసి ఏం లాభం? ఈ లైలా మజనులు సీతారాముల్లాగా పెళ్లి పెట్ల మీద కూర్చుంటారు అని నీ నమ్మకం. నా నమ్మకమే కాదు, అందరి నమ్మకం అంతే. ఇప్పుడు మా అమ్మ కూడా నయమైపోయింది, మన పెళ్లికి ఏ అభ్యంతరం లేదు, ఒక్కని పగ సాధింపు తప్ప. అది అలా ఉంచు. అసలు ఈ పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోకపోతే? ఎందుకు ఒప్పుకోడు? నా ఇష్టాన్ని మా అన్నయ్య ఎప్పుడు కాదండు. నీ ఇష్టాన్ని కాదనకపోవచ్చు, నా మీద ఇష్టంతో వ్యతిరేకించవచ్చుగా. నీ మీద మా అన్నయ్యకి ఇష్టమా? ఎందుకుంటుంది? నువ్వెవరవో, నీ సంగతి ఏమిటో ఆయనకేం తెలుసు? అసలు ఆయనకి నీ మీద ఇష్టం లేకపోవడం కాదు, నీకే నా మీద ఇష్టం తప్పింది. అందుకే ఇన్ని వంకలు చెప్తున్నావు. సరే, నీ ఇష్టం, అలాగే అనుకో, ఇక వెళ్ళు. నా బ్రతుకు ఏమైపోతుందో తెలిసే నన్ను వెళ్ళమంటున్నావా? మనసారా ప్రేమించిన కన్నె పిల్ల కన్నీరు తుడిచే పద్ధతి ఇదేనా? మనసారా ప్రేమిస్తుంది నువ్వే కాదు, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. మరెందుకు ఇలా ప్రేమ ద్రోహం చేస్తున్నావు? ప్రేమకు ద్రోహం చేస్తున్నది నేను కాదు, మీ అన్నయ్య. మా అన్నయ్య? అవును, మీ అన్నయ్య. అతను నేను ఆ రోజే కలుసుకున్నాం. మన పెళ్లి జరగటం అసంభవం, ఏ పరిస్థితుల్లోనూ నిన్ను కలుసుకోవటానికి వీల్లేదని శాసించాడు. సరేనని మాటిచ్చాను. మాటిచ్చావా? మాటిచ్చేసావా? మాటిచ్చేసావు కదా, వెరీ గుడ్. ఎవరిని అడిగి మాటిచ్చావు? నన్ను ప్రేమించినప్పుడు ఎవరిని అడిగి ప్రేమించావు? నీకోసమే నేను పుట్టాను, నా కోసమే నువ్వు పుట్టావని కథలు చెప్పినప్పుడల్లా మా అన్నయ్య పర్మిషన్ అడిగి చెప్పావా? అవును, నువ్వు మగాడివి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చెల్లుతుందనేగా. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నది నేను కాదు, మీ అన్నయ్య. ఏమైనా నేను ఇచ్చిన మాట తప్పలేను. ఈ పరిస్థితిని మార్చగల శక్తి ఒక్క మీ అన్నయ్యకే ఉంది. అన్నయ్య. ఏమిటమ్మా? కిషోర్ నన్ను కలవకూడదని అసలు ఎందుకు శాసించావు? నువ్వు ఒక ఎస్టేట్ యజమానికి చెల్లెలివి, అలాంటి అనామకుడితో కలిసి తిరగకూడదని. ప్రేమకు అంతస్తులు లేవన్నయ్య. అంతస్తు లేకపోయినా అర్హతలుంటాయమ్మా. పవిత్రమైన గంగాజలంతో విషం కలవదు. అంటే కిషోర్ దుర్మార్గుడా? కాకపోవచ్చు. అతని ప్రేమలో ఏదైనా మోసం ఉందా? లేకపోవచ్చు. నీ ఆస్తి ఏమైనా అపహరించాడా? ఇంతవరకు లేదు. ఏమిటి మరి? దొంగ, హంతకుడా? ఏదైనా కావచ్చు. పెద్దవాళ్ళు అదుపాజ్ఞం లేకుండా గాలికి పెరిగి ధూళిలో తిరిగే బజారు మనుషులు ఏమైనా కాగలరు. ఎవరి ఆస్తులైనా అపహరించగలరు, అవసరమైతే ప్రాణాలైనా తీయగలరు. కిషోర్ బజార్ మనిషా? అతని గురించి నువ్వేనెరుగుదువు? అతని చదువు సంస్కారం గురించి నీకేం తెలుసు? ఎంత మంచితనం మానవత్వం ఉందో నువ్వేనెరుగుదువు? నన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో నీకెలా అర్థం అవుతుంది అన్నయ్య? నీకెలా అర్థం అవుతుంది? నాకు అర్థమయ్యేదల్లా ఒకటేనమ్మా, నా చెల్లెలి బ్రతుకు బంగారు బాటగా సాగదు. బంగారు బాట కాదు, కన్నీటి బాట అవుతుంది. ఎవరో ముఖం తెలియని వాడు పెళ్లి చేసుకుంటుంటే నీకిష్టమా అని మరీ అడిగి పెళ్లి చేస్తారే. కట్నాలు కానుకలు ఇచ్చి సత్కరిస్తారే. కానీ నీ చెల్లెలు ఎవరినో మనసారా ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమను భగ్నం చేయడం ఎలా? నువ్వు ఆ చెల్లెలకి కట్నం. కోరిన వ్యక్తితో జీవితాన్ని పంచుకునే అదృష్టానికి నన్ను దూరం చేయడమేనా? నువ్వు చెప్పన్నయ్యా, చెప్పు. అసలు నా
పుణ్యాత్ముడు రాక్షసుడు. తాను తిన్నా తినకపోయినా నీకు గోరు ముద్దలు తినిపించాడు. తాను చదివినా చదవకపోయినా నిన్ను పెద్ద చదువులు చదివించాడు. ఈ ఆస్తి, ఈ ఎస్టేటు, ఈ నౌకర్లు, చాకర్లు, ఐశ్వర్యం అంతా వాడు సంపాదించింది నీ కోసమే. నీ భవిష్యత్తు కోసం, నీ సౌఖ్యం కోసం, నీ తల్లి సంతోషం కోసం వాడు బ్రతుకు బలి చేసుకున్నాడు. ఆస్తి కర్పూరంలాగా హరించుకుపోయాడు. చివరికి తన సొంత తమ్ముడిని కూడా తమ్ముడు కాదని తరిమి వేశాడు. అమ్మా, నాకు తెలుసు బాబు. ఆ రోజు నీ తమ్ముడు వచ్చినప్పుడు వాడు నీ తమ్ముడని ఎందుకు చెప్పలేకపోయావో నాకు తెలుసు బాబు. నువ్వు నా కన్న కొడుకు కాదన్న రహస్యం బయటపడితే నేనేమైపోతాను, మళ్ళీ నా బ్రతుకు ఎక్కడ శూన్యమైపోతుందోనని ఇటు నిజం చెప్పలేక అబద్ధం ఆడలేక నువ్వెంత తప్పించిపోయావో నాకు అర్థమైంది బాబు. ఆ రోజు నుంచి నువ్వెంత కుమిలిపోతున్నావో ప్రతి క్షణం నేను చూస్తూనే ఉన్నాను బాబు. నువ్వు మనిషివి కాదురా, దేవుడివి, మా పాలిట దేవుడివి బాబు. వీడు నీకు అన్నయ్య కాకపోతే నేను నీకు అమ్మను కాదు. వెళ్ళు, వెళ్ళు, క్షమాపణ కోరుకో, వెళ్ళు. నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు. అన్నయ్య, ఏదో ఆవేశంలో అలా మాట్లాడాను. నా మీద కోపం లేదుగా, నన్ను క్షమిస్తావు కదా. ఈ అనుబంధాన్ని నేను ఊపిరి పోసి పెంచుకున్నాను. కొంచెనమ్మా. భయంకర్ గారు, భయంకర్ గారు, భయంకర్ గారు, భయంకర్ గారు, భయంకర్ గారు. ఇవి కండలా లేక రాతి బండలా? అసలు విషయం చెప్పు. మర్చిపోయారు భయంకర్ గారు. లక్ష్మి ఇప్పుడే గుడికి వెళ్ళింది. ఇదే మంచి సమయం. అంతేగా? రాము, సున్నితంగా తీసుకోరా. త్వరగా పోనీ, త్వరగా పోనీ. వెంకన్న, త్వరగా, త్వరగా పోనీ, త్వరగా పోనీ. వెంకన్న, త్వరగా పోనీ. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మేదమ్మా. లక్ష్మి గుడికి వెళ్ళింది బాబు.
ఫ్యాంటాస్టిక్. దట్స్ ద క్లాస్. అరే కొడక గంగన్న, నీది మంచి టేస్ట్. గుడ్. అంతా మీ దయ. దీనికోసం ఎప్పటి నుంచో కాసు కూర్చున్నాను. శేఖర్, లక్ష్మి రా. లక్ష్మి ఆగు, ఆగు లక్ష్మి. ఏం ప్రమాదం? కంగారు పడకండి. లక్ష్మి వదినా, అసలు ఏమైంది బాబు? ఏం జరిగింది? కొండ మంచి దూకితే కిషోర్ కాపాడి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. తీసుకొచ్చాను. మిస్టర్, నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. నాకోసమా? ఎందుకు? ఏం లేదు, నీతో చిన్న వ్యాపారం చేద్దామని. పరిహాసం ఆడుతున్నావా? బాధల్లో ఉన్న వాళ్ళని పరిహాసం చేసే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నువ్వే దారి చూపించావు. మరి ఏమిటి నువ్వు మాట్లాడేది? అర్థం కావట్లేదా? అచ్చమైన తెలుగు. ఆ రోజు నా కంటి వెలుగు నీ చేతుల్లో ఉంది. ఈ రోజు నీ ఇంటి దీపం నా చేతుల్లో ఉంది. నీ భార్య బ్రతికే ఉంది. నా లక్ష్యం బ్రతికే ఉందా? ఎక్కడుంది? చెబుతాను, కానీ ఒక కండిషన్. ఏమిటది? సింపుల్ కండిషన్. నాకు జ్యోతికి పెళ్లి చేయాలి. No, never. నా లక్ష్యం ఎక్కడుందో చెప్పు. హ్మ్? నా జ్యోతికి దూరమై నేను ఎలా కూలిపోతున్నాను, నీ లక్ష్మికి దూరమై నువ్వు కూడా అలాగే కూలిపోవాలి. ఏం బెదిరిస్తున్నావా? నువ్వెంత పంతం పట్టినా సరే నేను బ్రతికుండగా నీకు నా చెల్లెలికి పెళ్లి చేయను. చెప్పు, నా లక్ష్మి ఎక్కడ? చెప్పను. బాబు, తమ్ముడు చాలా దుడుకు. తల్లినా తండ్రైనా నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మాటే బాబు. అలాగేనమ్మా. ఎక్కడ నా లక్ష్మి? చెప్పను. చెప్పవు? కొట్టడం నీకే చేద్దామని అనుకున్నా. అదృష్టవంతుడు, నీకు ఇంకా ఈ భూమి మీద నౌకలు ఉన్నాయి.
మా అమ్మ ఫోటోని ప్రాణాలు దక్కించింది. ఆగు. ఇన్నాళ్ళు నీ ప్రాణం దక్కించింది కూడా ఆ తల్లి ఫోటోయే. ఆ ఫోటోకి నీకు ఏమిటి సంబంధం? నీకున్న సంబంధమే. నేను నీ అన్న అశోక్ని. అబద్ధం. ఇన్నాళ్ళు నా అన్నయ్య స్నేహితుడని చెప్పావు. నువ్వు నా అన్నయ్య అయితే జ్యోతికల అన్నయ్య అయ్యావు. నేను కాలి, నువ్వు చేశావు. నీ వల్ల నాశనమైన కుటుంబాన్ని నేను ఆదుకోవలసి రావడంతో జ్యోతిని చెల్లెలుగా సాకాను. ఏదో కట్టుకథలే నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? కట్టుకథ కాదు, ఆ కుటుంబ కన్నీటి కథ. చిన్నప్పుడు మన అమ్మ మందుల కోసం నువ్వు ఎవరి పరిచి కొట్టేశావో గుర్తుందా? దొంగతనం చేశావు కదూ? ఊరికెచ్చేసానా? అమ్మ మందుల కోసం చేశాను. ఏం కూసావు? దొంగతనం చేస్తావా? నీ దొంగతనం ఫలితం నీకేం తెలుసు? పరుసు పోగొట్టుకున్న రంగారావు ఉరి పోసుకుని చనిపోయాడు. అతని తల్లికి మతి చెడిపోయింది. ఇక చిన్నపిల్ల జ్యోతి అనాథబాలైంది. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేనే రంగారావుగా మారి ఆ కుటుంబ భారాన్ని నెత్తి మీద వేసుకుని భరిస్తున్నాను. ఇతరుల జీవితాల్లో ఇంత వెలుగు నింపిన వాడివి నా జీవితాన్ని ఎందుకు చీకటి చేశావు? నా జ్యోతిని నాకెందుకు దూరం చేశావు? దూరం చేయక నీలాంటి దొంగకు భారీగా చేయమంటావా? ఏదో చిన్నప్పుడు జీవన మరణ సమస్యలో దొంగతనం చేస్తే జీవితాంతం దొంగగానే ఉంటానా? నీలాంటి వాడు ఉంటాడు. నువ్వు దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకు వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఆ పరిస్థితిలో నీ కళ్ళబట్ట నా దురదృష్టం. కానీ అంతకు ముందు ఆ తర్వాత జరిగింది ఏమిటో నీకు తెలియదు. జ్యోతి నెక్లెస్ ఎవడో దొంగలించి పారిపోతుంటే వాడిని పట్టుకున్నాను. కానీ ఆ దొంగలు నేనే దొంగనంటూ పట్టుకుని ఎదురు నాటకం ఆడారు. కావాలంటే జ్యోతిని అడుగు. అమ్మ సాక్షిగా చెప్తున్నాను అన్నయ్య, ఆ సంఘటన తప్ప ఆ తర్వాత నేను ఎప్పుడూ దొంగతనం చేయలేదు. ఆ మాట నమ్మన్నయ్య. తప్పుడు అన్నయ్య. ఏమిటా పాపం? ఏం జరిగింది? ఎవరు నిన్ను కట్టేసింది? ఆ భయంకరంగా ముఠ రేపు కూడా వచ్చి పట్ట నన్ను కట్టేసి అమ్మని జ్యోతిని లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయారు. కిషోర్, ఆ భయంకర్ గాడి ముఠాని సర్వనాశనం చేయాలి. ఇదే ఈ అన్నదమ్ముల సవాల్. గంగా, మనం అనుకున్న పని ఫినిష్. టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. థ్యాంక్ యూ. గంగా తీసుకో. నాకు ఈ లక్ష్మి వద్దు, మరి నాకు ఆ లక్ష్మి కావాలి. అరే బేటా, నువ్వు మంచి రసికుడివి. అవును. కరియా లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. వాట్స్ దట్? అశోక్ కిషోర్ వచ్చారు. బాంబుని పెట్టి పేల్చాం, చచ్చారు. చచ్చారా? అయితే లక్ష్మి నాదే. లక్ష్మి. Kill that bastard. Kill him.
కిందకి దిగిరారా నా కొడక, నీ సంగతి చెప్తాను. అందరూ అక్కడే ఆగండి. ఎవరైనా కదిలితే మీ బాస్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అతన్ని వదలమని చెప్పు. కమాన్, రిలీజ్ హిమ్. Sora? Bastard! Hey! Kill them! Come on! యాక్సిడెంట్తో లాగేశాడు. వ్యవహారం అంతా చెడిపోయింది.
ఇద్దరిని కట్టేసి కాల్చి పారేయండి. చంపేసేయండి. Get out! అన్నయ్య, ఈ ఎస్టేట్ లో ఎవరి పెళ్లి జరిగినా వధూవరులిద్దరినీ ఈ పెళ్లి మీకు ఇష్టమేనా అని అడిగి మరీ పెళ్లి జరిపించేవాడు. ఇప్పుడు మా ఇద్దరి పెళ్లి నీకు ఇష్టమేనా? నాకిష్టమేనబ్బా. అడిగింది నిన్ను కాదోయ్, నన్ను.